ముందుగా కడియం శ్రీ గారి నాయకత్వంలో మేము చాలా సభ్యతగా సంస్కారంగా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వారి నాయకత్వంలో రోజు నిత్య పాఠంలాగానే మేము నేర్చుకుంటూ ఈ ప్రజలకు సేవ చేస్తున్నాం. మాకు ఆ సభ్యత ఉండి ముందుగా నేను తిట్టాలంటే ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి రాజన్న నీకు ముందుగా మేము కూడా జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జన్మదినం సందర్భంగా రాజయ్య గారికి కోరుకుంటాను, నువ్వు మారాలే. రాజయ్య గారికి నువ్వు మారాలే, నీ మనసు మారాలే, వాస్తవాలు గ్రహించాలి. కడియం శ్రీహరి గారిపై ఉన్న అక్కసును తొలగించుకొని ఒకసారి నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు నిన్ను ఏ రకంగా చూస్తుండ్రు, ఏ ఎన్నిక వచ్చినప్పుడన్నా ఏ ఒక్కరన్నా ఈ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యను స్ట్రెంథెన్ చేయాలని ఏ ఒక్కరు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఏ ఒక్కరోజు ఆలోచించలేదు. ప్రతిసారి దయాకర్ రావు గారు, పల్లారాజేశ్వరరెడ్డి గారు లేదా ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గం మీద పెత్తనం చేస్తున్నప్పుడు రాజయ్య గారు ఏమనుకునేది, నాకు వీళ్ళంతా సపోర్టివ్ వస్తున్నారు అనేది వీరు అనుకునేది. అసలు విషయం ఏందనంటే ఈ రాజయ్య అనే వ్యక్తికి విపరీతమైన అవినీతి పేరున్నది. రాసలీలల రాజయ్య అనే మరొక బిరుదున్నది. ఈయనకు 10 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్కు చక్కటి పదవులతోటి ప్రజల అవకాశం ఇస్తే ఏ ఒక్క మంచి పని చేయకపోగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలోనే పెద్ద అపకీర్తి తెచ్చిపెట్టిండు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు వచ్చే వరకు ఇక్కడున్న పరిస్థితికి కడియం శ్రీహరి అనే ఒక సింహాన్ని తట్టుకోవాలని అంటే ఇది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఎలాంటి నైతిక విలువలు లేని వ్యక్తికి ముంగడ పెట్టి ఎన్నుకున్న వ్యక్తులు కడియం శ్రీహరిని దుమ్మెత్తిపోయడానికి తిట్టడానికి వాడుకోవడానికే రాజయ్యని ఇక్కడ పెట్టుకున్న సంగతి మరి తాటికొండ రాజయ్య గారు మర్చిపోతాను. రాజన్న నీకేదో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనో, ఈ నియోజకవర్గానికి రేపు ఎన్నికలు వస్తే నీకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటావనో ఆ నాయకులు నీకు సపోర్ట్ చేయట్లే. కేవలం కడియం శ్రీహరిని విమర్శించడానికి వాళ్ళకు ఒక దళిత కార్డు అవసరం, దానికి నువ్వు మంచిగా ఉపయోగపడతావు, దేనికైనా నువ్వు ఆట ఆడతావు, పాట పాడతావు, అన్ని రకాల కళలు ప్రజలకు సంబంధించినవి తప్ప మిగతా కళలు అన్ని నీ దగ్గర ఉన్నాయి, వాళ్ళకు బ్రహ్మాండంగా ఉపయోగపడతావు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నిన్ను వాళ్ళు వినియోగించుకుంటారు. అందులో భాగంగానే మొన్న స్టేషన్ కనుపునప్పుడు ఒకడు ఇక్కడ కుర్చేసుకొని గెలిపిస్తా అని అంటాడు, అంటే నీకేం విలువ లేదు. ఒకడేమో నేను వచ్చి మొత్తం చూసుకుంటా అంటాడు, నీకేం లేదు. ఒకడేమో పొద్దున్న దాకా తెల్లం దాకా మద్యం సేవించుకుంటా నేను బ్రహ్మాండమైన బినామీని రాష్ట్ర నాయకత్వానికి నేను బాగా డబ్బులు పెట్టి ఇక్కడ రాజయ్య విలువ నిలబెట్టిపోతా అనే స్టేజీల మీద మాట్లాడిండ్రు. ఆ తర్వాత నీకెవరు నిన్ను పరిగణలోకి తీసుకోలేదు, నువ్వు చెప్పిన ఒక వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వలేదు, నీకు డబ్బులు చేతికిచ్చి పార్టీ ఫండ్ ఎక్కడెక్కడ ఎట్లా సర్దుబాటు చేయాలని కూడా వాళ్ళు నిన్ను నమ్మలేదు అని అన్నప్పుడే నీ నాయకత్వానికి వాళ్ళు ఎంతమంది మరి వాడుకుంటారో నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా తాటికొండ వినయ్ అనే వ్యక్తిని కడియం శ్రీహరి గారు నీకు పోటీగా స్టేషన్ గన్పూర్లో పెడితే ఒక ఉప ముఖ్యమంత్రిని చిన్న పిల్లవాడు నీ స్వంత గ్రామంలో 10 వార్డులకు 9 వార్డులు తెచ్చుకున్నారు. ఒక్క వార్డు అది చిన్న మిస్టేక్ లో పోయింది అంటే నీ సొంత గ్రామంలో కూడా ఒక్క వార్డు గెలిపించుకోలేను కడియం శ్రీహరి గారిపై విమర్శించడం తెగదు. మేము గతంలో కూడా చెప్పినాం, వాళ్ళ కూతుర్ని విమర్శించిండ్రు, వాళ్ళ అల్లుల్ని విమర్శించిండ్రు, చివరకు 95 ఏళ్ల వాళ్ళ తల్లిని కూడా విమర్శించిండ్రు. మీరు విమర్శించినంత మాత్రాన ప్రజలు వాళ్ళ కూతుర్ని అల్లుల్ని విమర్శించినప్పుడు వారిని ఎంపీ చేసిండ్రు. కడియం శ్రీహరిని విపరీతంగా మీరు విమర్శించి సర్పంచ్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తే నేను కాంగ్రెస్ తోటి కలిసి నడుస్తున్న అభివృద్ధికి ప్రజలు నన్ను నమ్ముతారని వారు బాజాప్తంగా చెప్పిండు. ప్రజలు విశ్వసించిండ్రు, తెచ్చిన నిధులను చూస్తుండ్రు, అభివృద్ధిని చూస్తుండ్రు. విశ్వసించి ఓట్లు ఇస్తే 70-80% మధ్యన మనకు సర్పంచ్లను కూడా గెలిపించుకున్నాం. అదే రకంగా మున్సిపల్ ఎన్నికలలో కూడా విపరీతంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని తీసుకొని మీరు ముందుకు పోతే ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. విపరీతమైన మెజార్టీ తోటి మున్సిపాల్ని కూడా కైవసం చేసుకున్నాం. మళ్ళీ ఇంకేం ముఖం ఉందని నువ్వు ప్రెస్ మీట్ పెడతాను? నీకు ఏమైనా ఎన్నికలు వస్తాయని ఆశ ఉందా? ఒక ఎన్నికలు వస్తే నీకు టికెట్ వస్తుందన్న ఆశ ఉందా?
ఏ కారణంతో ఎవరు స్క్రిప్ట్ ఇస్తే నువ్వు మాట్లాడుతున్నావు, ఎందుకు కూలికి పోయినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక నాయకునిగా ఉండు, నాయకుడు లక్షణాలతోటి బతుకు. ఒకసారి కాకపోతే ఒకసారైనా మంచి సభ్యత సంస్కారంతో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారు. కానీ పూర్తిగా దిగజారి నైతిక విలువలు లేకుండా ఒక పక్క విపరీతమైన అభివృద్ధి నిధులు తీసుకొచ్చి మరి అక్కడ 100 పడకల హాస్పిటల్ కడుతుంటే, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంటే, ఈ కెనాల్ నింబటి అన్ని నీళ్లు తీసుకుపోయి ఎండాకాలం చెరువులు నింపుతుంటే ఏ ఒక్కటి కూడా నిజం కాదని కళ్ళున్న కబోదులాగా నువ్వు మాట్లాడుతుంటే ఈ ప్రజలన్నీ గమనిస్తుండ్రు. నిన్నొక మద్యం సేవించి మొత్తం నిద్రలో మరి నిద్రపోయే వ్యక్తిగానే చూస్తుండ్రు తప్ప నిన్నొక లీడర్గా కానీ నిజాలు మాట్లాడే వ్యక్తిగా కానీ నిన్ను నియోజకవర్గ ప్రజలు ఎవరు చూడట్లేదు. నీ అధిష్టానం కూడా కేవలం కడియం శ్రీవారిని విమర్శించుకోవడానికి ఒక కార్డుగానే నిన్ను వాడుకుంటాను. అది నువ్వు గమనించాలి. ఇప్పటికే మేము చాలా సార్లు చెప్పినాం, అయినా నీ ప్రవర్తనలో మార్పు వస్తలేదు. ప్రజల ద్వారా ఓట్లలో కూడా బుద్ధి తెప్పించినాం, అయినా నీకు మార్పు వస్తలేదు. అసలు నీ విమర్శల్ని మేము పట్టించుకోవద్దు అనుకున్నాం, కానీ ఒకవేళ పట్టించుకోకపోతే అనగనగా అబద్ధం కూడా ప్రజలలో ఒకసారి నిజమై నానుతుంది అనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితులలో ఎప్పటికప్పుడు ప్రజలకు అసలు విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్లు పెట్టవలసి వస్తుంది. వాస్తవంగా నీ ప్రెస్ మీట్లను కొంతమంది విలేకరులు కూడా నాకు తెలిసింది నిరాకరించినట్టు. నువ్వు ఎవి పెట్టినా కూడా అవి పెట్టలేరట మరి వాట్సాప్ లో కానీ పత్రికలలో కానీ టీవీలలో కానీ. ఎందుకంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ప్రతిసారి నేను అబద్ధం ఆడుకుంటా పోతుంటే ప్రతిసారి పేపర్ రూపేణ రుజువుతోటి కడియం శ్రీహరి గారు పత్రికలు మీటింగ్ పెట్టి ప్రొసీడింగ్ తో సహా ఇచ్చినప్పటికీ మళ్ళీ హాస్పిటల్ నేనే తెచ్చిన, ఈ కెనాల్ నిధులు నేనే తెచ్చిన, మల్లన్న కుడి కాలువ నేనే తెచ్చిన అనే అబద్ధాలు నువ్వు ఆడినా కొద్ది కూడా ఎన్నో సార్లు కడియం శ్రీహరి గారు ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వంలో తెచ్చిన డేట్లతో సహా ఇచ్చినందున మరి మా మిత్ర బృందం పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా వాస్తవాలు గ్రహించి తప్పుడు వార్తలు రాస్తే మా యొక్క ఛానల్స్ కు మా యొక్క పత్రికలకే నైతిక విలువలు దిగజారిపోతాయని నీ యొక్క ప్రెస్ మీట్లను కూడా నిరాకరించే పరిస్థితికి తెచ్చుకున్నావు. అంటే రాజకీయాలలో నువ్వు ఎంత దిగజారి బతుకున్నావో ఒక్కసారి గుర్తెరగాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ శేషన్గన్పూర్ నియోజకవర్గం మాది అని చెప్పడానికి 10 సంవత్సరాలు నీకు పదవిస్తే చెయ్యరాని పనులని వేసి ఈ నియోజకవర్గ పరువు తీసినావు, ఈ నియోజకవర్గ ప్రజల పరువు తీసినావు. శేషన్గన్పూర్ తెలంగాణ రాష్ట్ర పటంలోనే ఇది మాదని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ రోజుల నుండి ఇవాళ కీర్తి పతాకాన తెలంగాణ రాష్ట్ర పటంలోనే అభివృద్ధి పథంలో పైలట్ నియోజకవర్గంగా శేషన్గన్పూర్ ను భౌగోళికంగా ఉంచింది కడియం శ్రీహరి అని ఇవాళ గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఇవాళ 1600 కోట్ల రూపాయలు 14 నుండి 1600 కోట్ల రూపాయలకు మేము అభివృద్ధిని తీసుకుపోయినాం కడియం శ్రీహరి గారి నాయకత్వంలో. మొన్నటికి మొన్న కూడా మేము ఇన్ఛార్జ్ ఉన్న శేషన్గన్పూర్ గ్రామాలు తిరుగుతా అంటే నీ సొంత గ్రామం సొంత కాలనీలోనే సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ప్రజలు ఎంతో అవస్థపడి నానా అవస్థ పడితే 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి విడతగా మరి సీసీ రోడ్లు డ్రైనేజీలను మంజూరు ఇచ్చి మరి ఒక బిల్డింగ్, టౌన్ హాల్, మున్సిపల్ బిల్డింగ్, ఒక పార్కు ఇవన్నీ కూడా మంజూరు చేసుకొని ఎన్నికల సందర్భంగా మళ్ళీ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి మళ్ళీ 50 కోట్ల రూపాయలను ప్రకటన తీసుకున్నది నిజం కాదా అని అడుగుతున్నాం. ఇవాళ 18 వార్డులకు వార్డుకు 2 కోట్ల రూపాయలతో ప్రొసీడింగ్ తెచ్చి మళ్ళీ ఇప్పుడు తెచ్చిన పనులు కాక ఆ పనులు తీసుకురావడానికి ప్రయత్నంలో కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఒక ఏడాది కాలంలోనే శేషన్గన్పూర్ శివునిపల్లి జాగాలను అత్యుత్తమ మరి కొత్త ఉన్న మున్సిపాలిటీల కంటే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ ఒక పైలట్ గా చూసుకొని అవి మా మున్సిపాలిటీకి ఇట్లా అభివృద్ధి చేస్తే బాగుండనే విధంగా ఇక్కడ అభివృద్ధి దూసుకుపోతా ఉంది. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిన రోజులు డప్పులు, కోలాటాలు, డాన్సులు, దావతులతోటి సమయం వెళ్ళబుచ్చుకొని పనులు అమ్ముకొని పథకాలు అమ్ముకొని నానా రకాల ఇంతో మునుపు మా వినయ్ గారు అన్నట్టు, మా సురేష్ గారు అన్నట్టు నీ జాతి నాయకులు మా జాతి నాయకుడు అని నిన్ను వ్యక్తిగతంగా నువ్వు ఇతరుల పుట్టుక గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఆ జాతిలో పుట్టినందుకే మా జాతికి అగౌరవం అని సురేష్ గారు ఇదివరదాకా అన్నట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకు అర్థమవుతలేదు. దయచేసి రాజయ్య గారు గుర్తెరుగు, రాజకీయాలు చేస్తే నైతిక విలువలతో చేయి, చేయరాకపోతే తప్పుకో. లేదా నేను ఎన్నడో నైతికంగా తప్పుకున్నా నన్ను బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి గారు తిట్టడానికి కొంతమంది చుట్టుపక్కల ఒక వెల్మ దొర, ఒక రెడ్డి దొర నా కూలి చిక్కల పార్టీలో ఉండి ఆయన తిట్టడానికే నన్ను ఇలా కాపాడుతాడని వాస్తవం అన్న ఒప్పుకో ప్రజల ముందు. అప్పుడు నిజమన్నా అందరికీ పాపం పోనీలే అని అనుకుంటారు. కానీ ఇలాంటి కుట్రపూరితమైన మరి పనులు చేస్తే రాబోయే రోజులలో కడియం శ్రీహరి గారికి రక్షణగా ప్రజలు ఉన్నారు. ఇంకొకసారి కడియం శ్రీహరి గారిని కానీ
కడియం గారి కుటుంబ సభ్యులను కానీ విమర్శిస్తే ప్రజలే మిమ్మల్ని స్టేషన్ కనుపుకు రానియకుండా మీకు మద్దతు ఇచ్చేటోళ్లను, మీకు స్క్రిప్ట్ రాసిచ్చి వెనకాల కూర్చొని తిట్టు అని చెప్పేటోళ్లను మిమ్మల్ని అందరినీ కలిపి స్టేషన్ కనుపు రోడ్ల మీద ఉరికించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇది చివరిగా కాదు, మొదలే కాదు, ఇప్పటికి ఎన్నోసార్లు చెప్తున్నాం. ఇంకొక 2 సార్లు చూస్తాం. 2 సార్లు చూసి ఇంత ఉంటూ మా సురేష్ తాటికొండ వినయ్ గారు నేను అన్నట్టు మా ప్రజలు ఉరికిచ్చే పనులు ఉంటారు, జాగ్రత్త అని సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి పట్ల కల్చరా స్టేషన్ కనుపుడు మనం పుట్టిన గడ్డ, దీన్ని అభివృద్ధి గడ్డగా మార్చుకుందాం. ఇది కడియం అడ్డ, ఇది ఎవరి అడ్డ కాదు, ఇది కడియం అడ్డ, ఇది అభివృద్ధి చేస్తున్న గడ్డ. కాబట్టి ఇంకొకసారి జాగ్రత్త బిడ్డ, నోరు అదుపులో పెట్టుకోండి. మరి ఇంకొకసారి కడియంను కానీ, కడియం కుటుంబ సభ్యులను కానీ, కడియం తల్లిని కానీ ఏమన్నా అంటే మా అందరి తల్లుల కన్నట్టే మేము భావించుకుంటాం. ఎందుకంటే ఆయన ఇలా మా అందరినీ, నియోజకవర్గ ప్రజల్ని తన కన్న పిల్లల్లాగా చూసుకొని ఈ ప్రాంత అభివృద్ధి తనకు ముఖ్యమని తన ప్రాణంలో చివరి రక్తం పొట్టున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి బతుకుతాను ఎన్నోసార్లు చెప్పింది. కాబట్టి ఆ కుటుంబానికి ఏమన్నా అన్నా కూడా మా కుటుంబ సభ్యులకే అన్నట్టే మేము భావిస్తాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రాజయ్య గారు, ఇంకొకసారి మా కుటుంబం మీద ఒక్క మాట జారినా కూడా రోడ్ల మీద ప్రజలే ఉరికించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి మా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ